హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్ లో మనం లాగ్ కాన్ఫిగర్ లాగింగ్ అనేది లాగ్ యూజ్ చేసి ఎలా చేస్తామని చూసాం. ప్రీవియస్ సెషన్ లో వచ్చేసి మనం సెరిలాగ్ యూజ్ చేసి ఎలా చేస్తామని చూసాం. అండ్ దీనిలో లాగ్ తో యూజ్ చేసి ఎలా చేస్తామనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి లాగ్ ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం. బిఫోర్ దట్, configuring nlog in the ASP.NET Core web application involves several steps to integrate the logging framework and make it available throughout your application for the logging purpose. Like nlog కాన్ఫిగర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కాన్ఫిగరేషన్ ఫైల్ అని తీసుకుంటాం. సో దానిలో ఇక్కడ మనకి nlog లో వచ్చేపాటికి మనకి XML ఫార్మాట్ లో కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, nlog.web.asp.NET Core. This package is for integrating nlog with ASP.NET Core. సో ఫస్ట్ nlog.web.asp.NET Core అంటే nlog ని మనం ASP.NET Core తో ఇంటిగ్రేట్ చేసుకోవడానికి. అంటే అలాగే nlog.configure అనేది దిస్ ప్యాకేజ్ మేనేజెస్ nlog కాన్ఫిగరేషన్స్ వయా XML. సో XML ఇంతకు ముందు వచ్చేసి మనకి యాప్ సెట్టింగ్స్ డాట్ చేసాను. నార్మల్ గా మనం సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసాం, కాన్ఫిగరేషన్ అనేది. బట్ ఇక్కడ దీనిలో nlog కాన్ఫిగ్ ఫైల్ లో వచ్చేసి మనం ఎలా చేస్తాము అంటే, దీనిలో మనం XML ఫార్మాట్ లో మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది డేటా. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ టూ ప్యాకేజెస్ ని మనం ఇన్స్టాలేషన్ చేద్దాం. సో నేను ఆల్రెడీ తీసుకున్నాను. సో ఈ టూ ప్యాకేజెస్ అండ్ విజువల్ స్టూడియో ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తే లాగిన్ విత్ nlog అని, అండ్ ప్యాకేజ్ లో ఫస్ట్ nlog.web.asp.NET Core and next one install package nlog.conf, right? nlog.conf file. సో ఇన్స్టాల్ అండి. అండ్ నా ఎప్పుడైతే మనము nlog.config ఫైల్ చేస్తున్నామో అప్పుడు ఇక్కడ చూడండి, మనకి nlog.config అనేది ఫైల్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది, రైట్? సో XML వెర్షన్ లో సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఈ ఫైల్ కనుక రాకపోతే కాన్ఫిగ్ ఫైల్ మనం మాన్యువల్ గా మనం జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది, రైట్? సో ఇక్కడ చూడండి, XML ఇక్కడ టార్గెట్స్ ఉన్నాయి, అలాగే రూల్స్ ఉన్నాయి, రైట్? అలాగే రూల్స్ లోనే మనకి క్యాచ్ ఉంది, అలాగే మైక్రోసాఫ్ట్ ని ఇగ్నోర్ చేయటం ఎలా ఉంది. సో వన్ బై వన్ సో ఇది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ nlog ఫస్ట్ వచ్చేసి మనకి XML అన్న, రైట్? సో XML వెర్షన్ 1.2 అండ్ ఎన్కోడింగ్ UTF-8 అన్న. సో దట్ మీన్స్ ఏంటంటే దిస్ లైన్ డిక్లేర్స్ ది XML వెర్షన్ ఆఫ్ ది ఎన్కోడింగ్ యూజ్డ్ ఇన్ ది ఫైల్. సో మనం ఈ ఫైల్లో ఏదైతే ఇక్కడ ఫైల్ ఉందో ఈ ఫైల్లో XML వెర్షన్ అనే ఎన్కోడింగ్ ఫార్మాట్ ఏం తీసుకున్నాం అనేది మనకి ఇక్కడ చెప్తుంది. అండ్ అలాగే కాన్ఫిగరేషన్. సో కాన్ఫిగరేషన్ చూడండి, nlog కాన్ఫిగరేషన్ XMLNS అలాగే XMLNS XSI అలాగే XSI స్కీమా లొకేషన్, ఆటో రీలోడ్, త్రో ఎక్సెప్షన్, రైట్? అలాగే ఇంటర్నల్ లాగ్ లెవెల్ ఆఫ్, అలాగే ఇంటర్నల్ లాగ్ ఫైల్స్. సో ఇవన్నీ చూద్దాం, వన్ బై వన్ చెక్ చేద్దాం. సో దీనిలో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ XMLNS అండ్ XMLNS X. సో XMLNS అండ్ XMLNS XSI ఇవేంటంటే దీస్ attribute defines the XML and the log schemas. సో XMLNS means XMLNS కి సంబంధించి XML కి సంబంధించిన స్కీమాస్, అలాగే XMLNS.XSI అంటే లాగ్ స్కీమాస్, రైట్? nlog స్కీమాస్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ అట్రిబ్యూట్స్ అనేవి డిఫైన్ చేస్తున్నాయి. అండ్ ఎనేబులింగ్ ది ఫైల్ టు బి వ్యాలిడేటెడ్ అగైన్స్ ది nlog అండ్ XML కాన్ఫిగరేషన్. సో దట్ మీన్స్ ఈ ఫైల్స్ ఏదైతే మనం ఇక్కడ nlog.xsd సో ఇలా తీసుకున్నాం కదా, సో వీటిని ఎనేబుల్ చేస్తుంది మనకి ఇక్కడ లాగిన్ పర్పస్ లో, రైట్? అండ్ అలాగే ఆటో రీలోడ్ అని. సో ఆటో రీలోడ్ ట్రూ అని ఇచ్చాం. సో వెన్ దిస్ ప్రాపర్టీ సెట్ టు ట్రూ, nlog will automatically reload the configuration if the file changes, allowing for dynamic changes without restarting the applications. ఇది వచ్చేసి ఏంటంటే ఆటో రీలోడ్ ఎప్పుడైతే మనం ట్రూ అని ఎప్పుడైతే ఇస్తున్నామో ఇదేం చేస్తుంది అంటే మనకి వచ్చేసి ఆటోమేటిక్ గా కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఎప్పుడైతే మనం చేంజెస్ చేస్తామో అప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఫైల్ చేంజెస్ ఏదైతే ఉంటుందో వాటి ఆటోమేటిక్ గా రీలోడ్ చేసుకుంటుంది. అలాగే
డైనమికల్ గా చేంజెస్ ని యాక్సెప్ట్ చేసింది. దట్ మీన్స్ లైక్ వన్స్ ఒకసారి మనం డైనమికల్ గా అంటే రన్ టైమ్ లో చేంజెస్ చేసిన తర్వాత లైక్ స్టాప్ చేసి మళ్ళీ అగైన్ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇది యాక్సెప్ట్ చేస్తుంది అన్నట్లు. అలాగే ఇంటర్నల్ లాగ్ లెవెల్ వార్నింగ్స్ ఇస్తున్నాం. సో దట్ మీన్స్ దిస్ సెట్ ది లాగ్ లెవెల్ ఫర్ ఇంటర్నల్ ఎన్లాగ్ మెసేజ్. దట్ మీన్స్ ఎర్రర్స్ ఇన్ లాగింగ్. So warn means nothing but a warning, right? So warn means only warnings and higher log level messages are log. So warning తర్వాత మనకి ఏముంటాయి ఎర్రర్ అండ్ క్రిటికల్ ఆర్ ఫ్లాటల్ అంటాం దీనిలో. ఓకే, సో దిస్ విల్ బి యూస్ ఇఫ్ ది ఎన్ లాగ్ ఈస్ మిస్కాన్ఫిగర్డ్ ఆర్ వెన్ ఇట్ ఈస్ అనేబుల్ టు లాక్ ద మెసేజ్ టు ది టార్గెట్ అవుట్పుట్. సో టార్గెట్ అవుట్పుట్ మనకి ఏదైనా మిస్యూజ్ అవుతున్నా సో అలాంటి కేసెస్ లో ఇది ఇంటర్నల్ లాగ్ లెవెల్ అనేది యూజ్ చేస్తాం. అలాగే ఇంటర్నల్ లాగ్ ఫైల్. సో ఇంటర్నల్ లాగ్ ఫైల్ specifies the file name where the internal nlog messages are logged. So అంటే పాత్ అన్నమాట, రైట్? పాత్. సో ఎక్కడ మనం ఈ nlog ఫైల్ ఎక్కడ ఎక్కడ డిస్క్ లోకి ఎలా తీసుకోవాలి అండ్ లైక్ దానిలోకి లాగ్ చేస్తాం కదా ఫైల్స్ అనేవి, ఐ మీన్ సమ్ డేటా ఇన్ఫర్మేషన్ అనేది. సో ఆ పర్పస్ లో ఇంటర్నల్ లాగ్ ఫైల్ అనేది ఇస్తా ఉంటారు, రైట్? నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయి? సో ఇంటర్నల్ లాగ్ లెవెల్ వరకు చూసాం మనం. తర్వాత వచ్చేసి మనకి టార్గెట్ అని ఉంది, రైట్? సో టార్గెట్ అండ్ రూల్స్ లైక్ ఇక్కడ వచ్చేసి మాన్యువల్ గా ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ మనం ఈ ఈ టార్గెట్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ నేను టార్గెట్స్ ఇస్తున్నాను. సో ఇంతవరకు ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం అండ్ నా ఇప్పుడు నేను టార్గెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇది లాక్స్ నెంబర్ ఉంది, రైట్? రీడ్ ఓన్లీ ఉంది. సో రీడ్ ఓన్లీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే సపోజ్ ఈ ఎన్లాగ్ ఫైల్ ఏదైతే ఉంటుందో లైక్ దీనిలోకి వెళ్ళి ప్రాపర్టీస్ కి వెళ్ళి లైక్ ఇక్కడ కాపీ టు, ఇది కాపీ ఆల్వేస్ పెట్టు, రైట్? కాపీ ఆల్వేస్ అండ్ నా చేంజెస్ చేద్దాం దీని మీద. ఇక్కడ వచ్చేసి మనకి ప్రీవియస్ లో లైక్ ఇది ఎన్లాగ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్ ఇక్కడ లాక్ ఉంది. సో దట్ మీన్స్ అయితే అది వచ్చేసి మనకి ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ కదా. దట్ మీన్స్ అది రీడ్ ఉంది ఫైల్. సో నేనేం చేశానంటే జస్ట్ దాన్ని రిమూవ్ చేసి ఎన్లాగ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్ ని నేను మళ్ళీ జనరేట్ చేశాను. సో ఎక్స్ఎంఎల్ ఫైల్ తీసుకున్నాను, రైట్? సో ఇంతవరకు అయితే మనం తీసుకున్నాం అండ్ సో వీటి డెఫినేషన్స్ చూద్దాం. సో టార్గెట్, రైట్? సో టార్గెట్ కి వచ్చే వాటికి సో ఇక్కడ చూడండి ఈ టార్గెట్ అనేది ఏంటంటే లైక్ మనకి టార్గెట్ లో వచ్చేసి మనం ఫైల్ అండ్ లైక్ ఆల్ ఫైల్స్ అని తీసుకున్నాం, రైట్? సో ఫైల్ నేమ్ వచ్చేసి సమ్ డి లో లాగ్స్ అని ఒక ఫోల్డర్ తీసుకున్నాం, లైక్ ఏదో ఒక ఫైల్ నేమ్ అనేది తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఫైల్ టార్గెట్ విత్ నేమ్ ఆల్ ఫైల్. సో లాగ్స్ ఆర్ రిటర్న్ ఇన్ ది టెక్స్ట్ ఫైల్. సో ఫైల్ మనం ఏ టెక్స్ట్ ఫైల్ అయితే తీసుకుంటామో టెక్స్ట్ ఫైల్ తీసుకుంటుంది అండ్ అలాగే ది ఫైల్స్ లొకేటెడ్ నేమ్ ఇంక్లూడింగ్ ది డేట్. సో దట్ మీన్స్ షార్ట్ డేట్ అనేది తీసుకుంటుంది, రైట్? షార్ట్ డేట్ అనేది తీసుకుంటుంది విత్ మేకింగ్ న్యూ లాగ్ ఫైల్ డైలీ. సో డైలీ న్యూ ఫామ్ అనేది తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ కన్సోల్ టార్గెట్. సో ఇక్కడ చూడండి కన్సోల్ అన్న నేమ్ కన్సోల్, రైట్? టైప్ కన్సోల్ అండ్ నేమ్ కూడా కన్సోల్. సో దట్ మీన్స్ ఏంటంటే కన్సోల్ లోకి మనకి లైక్ ఏదైతే ఉంటుందో లాగ్ అనేది అది సెండ్ చేస్తుంది. సో మనకు ప్రీవియస్ లో ఆల్రెడీ చూసాం. అలాగే నల్ టార్గెట్ విత్ నేమ్ బ్లాక్ హోల్. సో నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాం నల్ టార్గెట్ అండ్ అలాగే బ్లాక్ హోల్. దిస్ టార్గెట్ డిస్కార్డ్స్ ఎనీథింగ్ సెంట్ టు ఇట్ అండ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫిల్టరింగ్ అవుట్ అన్వాంటెడ్ లాగ్స్. సో అన్వాంటెడ్ లాగ్స్ మనకు అవసరం లేని ఏదైనా లాగ్ డేటా ఏదైనా ఉంటే ఆ డేటాని ఏం చేస్తుందంటే డిస్కార్డ్ చేస్తుంది, రైట్? డిస్కార్డ్ అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో టార్గెట్ చూసాం కదా, రైట్? ఫైల్ ఆల్ ఫైల్స్ అండ్ కన్సోల్ అండ్ నల్, రైట్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రూల్స్ చూద్దాం. సో రూల్స్ వచ్చేపాటికి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి లాగర్ నేమ్ మైక్రోసాఫ్ట్ స్టార్ అన్న. సో మైక్రోసాఫ్ట్ డాట్ స్టార్ దట్ మీన్స్ లైక్ మినిమం లెవెల్ ట్రేస్ రైట్ టు బ్లాక్ హోల్ అండ్ ఫైనాన్షియల్. సో దట్ మీన్స్ ఇది ఇంతకు ముందు మనం మినిమం లెవెల్లో లైక్ సిరిలాగ్ లో మినిమం లెవెల్
దానిలో వచ్చేసి డిఫాల్ట్ మనకు ట్రేస్ అని ఇలా తీసుకున్నాం కదా. అలాగే మైక్రోసాఫ్ట్ అని తీసుకున్నాం నేమ్, అలాగే సిస్టమ్ అని తీసుకున్నాం. సో సేమ్ అలానే. సో దానిలో ఉన్న ఏదైనా కానీ పర్టికులర్ ఫ్రేమ్ వర్క్ లో కానీ, సిస్టమ్ అంటే లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కానీ మనకి ఏదైనా ఎర్రర్స్ కానీ ఇలా వచ్చినప్పుడు వాటిని కూడా ట్రేస్ చేస్తాం. సో మైక్రోసాఫ్ట్ లెవెల్ ట్రేస్ ఇచ్చాం, రైట్. అంటే ట్రేస్ అంటే ట్రేస్ తర్వాత మనకి డీబగ్, అలాగే ఇన్ఫర్మేషన్, వార్నింగ్, ఎర్రర్, క్రిటికల్, అలా ఫ్యాటల్. సో ఇవన్నీ వస్తాయి. అలాగే సిస్టమ్ కూడా సిస్టమ్ డాట్ స్టార్ అన్నాం. సో ఇది కూడా ట్రేస్ అని ఇచ్చాం. సో దీనిలో ఏదైనా ఎర్రర్స్ ఉన్నా కానీ మొత్తం ట్రేస్ తర్వాత ఉన్నాయి అన్ని వస్తాయి. తర్వాత లాగ్ నేమ్ స్టార్ స్టార్ అన్నాం. దట్ మీన్స్ మినిమం లెవెల్ ట్రేస్, అలాగే డీబగ్. సో ఆల్ ఫైల్స్ కి అయితే ట్రేస్ అని ఇస్తున్నాం, కన్సోల్ కి అయితే డీబగ్ నుంచి తీసుకుంటాం. క్లియర్. సో రూల్స్ మ్యాప్ లాగర్ టు టార్గెట్ బేస్డ్ ఆన్ ది లాగర్ నేమ్ అండ్ మినిమం లాగ్ లెవెల్. సో ఈ రూల్స్ అనేది ఏం చేస్తుందంటే ఈ లాగ్ ఫైల్స్ ఏదైతే ఉంటుందో వీటిని లాగర్ నేమ్ మీద డిపెండ్ అయ్యి మనకి టార్గెట్స్ అండ్ అలాగే మినిమం లాగ్ లెవెల్ ఏదైతే ఉంటుందో మనం తీసుకున్న మినిమం లాగ్ లెవెల్ మీద, సో వీటిని బేస్ అయ్యి మనకి టార్గెట్ కి రీచ్ చేస్తాం. సో టార్గెట్ మీన్స్ లైక్ ఇక్కడ కన్సోల్ కానీ లేదంటే ఫైల్లో కానీ, రైట్. సో ఇక చూడండి, నేమ్ స్పేస్ ప్రాపర్టీ దట్ మీన్స్ మైక్రోసాఫ్ట్ అన్నాం, సిస్టమ్ అన్నాం, రైట్. సో స్టార్ మీన్స్ ఆల్ నేమ్ స్పేసెస్. సో మైక్రోసాఫ్ట్ డాట్ ASP.NET కోర్, మైక్రోసాఫ్ట్ డాట్ సమ్ ఎల్డి ఫ్రేమ్వర్క్ కోర్ డాట్ సమ్ టూల్స్, అలా ఏదైతే ఇస్తున్నామో సో అవన్నీ నేమ్ స్పేసెస్. స్టార్ అంటే ఆ మైక్రోసాఫ్ట్ ఇంక్లూడ్ అయితే వచ్చే మనకి ప్రతి నేమ్ స్పేస్. అలాగే సిస్టమ్ డాట్ అంటాం. సో సిస్టమ్ డాట్ తో వచ్చే ప్రతి ఒక్క నేమ్ స్పేస్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం అనమాట. సో వాటి మీద వచ్చిన ఎర్రర్స్ ఏమైనా ఉంటే వాటిని ట్రేస్ చేయటం కానీ, లైక్ రిమైనింగ్ డీబగ్ అంటే లైక్ డీబగ్ అండ్ దాని తర్వాత వచ్చే ఎర్రర్స్, రైట్. ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ తర్వాత మనం ఫ్యాటల్ లెవెల్స్ అని దట్ మీన్స్ అంటే క్రిటికల్ ఎర్రర్స్ అంటారు. ఓకే, సార్ క్రిటికల్ ఎర్రర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సి ఎప్పుడైతే ఫైల్ అనేది జనరేట్ చేస్తున్నామో ఫైల్ జనరేట్ చేసిన తర్వాత మనకి ప్రాజెక్ట్ ఎడిట్ లోకి వెళ్తే లైక్ ఏదైతే మనం ఇక్కడ యాడ్ చేసామో ఎల్ఆర్ కాన్ఫిగ్ ఫైల్ అనేది ఉంటుంది. సో లైక్ ఇక్కడ నేను ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ఎడిట్ ప్రాజెక్ట్ లోకి వెళ్తే నాకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఐటమ్ గ్రూప్ లైక్ నన్ ఇంక్లూడ్ ఎల్ఆర్ కాన్ఫిగ్ ఫైల్ అండ్ కాపీ అవుట్పుట్ డైరెక్టరీ ఆల్వేస్. అవుట్పుట్ డైరెక్టరీ నేను ఆల్వేస్ తీసుకున్నా, రైట్. అవుట్పుట్ డైరెక్టరీ అనేది కాపీ చేయాలి, సో ఆల్వేస్ అని. క్లియర్. సో ఇంతవరకు ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు వరకు జస్ట్ లైక్ మనకి సెల్ లాగ్ ఎలా చేసాము, యాప్ సెట్టింగ్స్ డాట్ చేసాము, ఎలా అయితే కాన్ఫిగర్ చేసామో సేమ్ అలాగే చేసాం. అండ్ నౌ ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్ లో కూడా మనం లైక్ కాన్ఫిగర్ అనేది చేసుకోవాలి కదా. సో అలాగే ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్ లో బిల్డర్ తర్వాత నేను ఇంకా చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రొవైడర్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ప్రొవైడర్స్ ని నేను రిమూవ్ చేసిన క్లియర్ చేసిన తర్వాత బిల్డర్ డాట్ హోల్స్ డాట్ యూస్ ఎన్లాగ్. అంతకుముందు మనం ఏమి యూస్ చేసాం, యూస్ సెల్ లాగ్ యూస్ చేసాం, రైట్. సేమ్ ఇక్కడ వచ్చేసి ఎన్లాగ్ అనేది యూస్ చేసాం. అండ్ సో దీనిలో వచ్చేసి ఇది ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. బిల్డర్ డాట్ లాగిన్ డాట్ క్లియర్ ప్రొవైడర్స్ అంటే లైక్ ఇంతకు ముందు మనకి ఏదైనా ప్రొవైడ్ చేసిన ఏదైనా ఉంటే ప్రొవైడర్స్ అనేవి మొత్తం క్లియర్ అనేది అవుతుంది. అండ్ అలాగే బిల్డర్ డాట్ హోస్ట్ డాట్ యూజ్ ఎన్లాగ్ అంటే దిస్ లైన్ కాన్ఫిగర్స్ అప్లికేషన్ టు యూజ్ ఎన్లాగ్ యాజ్ ఇట్స్ లాగిన్ ఫ్రేమ్వర్క్. సో లాగిన్ ఫ్రేమ్వర్క్ ఎన్లాగ్ ని లాగిన్ ఫ్రేమ్వర్క్ ట్రీట్ చేయమని చెప్తుంది మనకి. ఓకే, అండ్ నౌ ఒక టెస్ట్ కంట్రోలర్ ని క్రియేట్ చేద్దాం. సో కంట్రోలర్ లో కంట్రోలర్ ఏపీఐ కంట్రోలర్, టెస్ట్ కంట్రోలర్ తీసుకున్నాం. అండ్ సో మనకి లాగర్ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఐలాగర్ టెస్ట్ కంట్రోలర్ అండ్ కన్స్ట్రక్టర్. సో ఐలాగర్ టెస్ట్ కంట్రోలర్ దట్ మీన్స్ క్లాస్ నేమ్, రైట్. సో క్లాస్ నేమ్ అండ్ లాగర్. సో ఇది ప్రైవేట్ అని ఇచ్చాం కాబట్టి మనం అండర్ స్కోర్ ప్రొవైడ్ చేసుకున్నాం. అండ్ నౌ అండర్ స్కోర్ లాగ్, రైట్. అండ్ సో ఈక్వల్ కూడా నేను ఇంప్లిమెంట్ చేశాను. లైక్ ఒక గెట్ మెథడ్ అనేది తీసుకున్నా. అండ్ నౌ ఇప్పుడు చెక్ చేద్దాం. అండ్
సో గెట్ మెథడ్ లో ట్రేస్, డీబగ్ ఇన్ఫర్మేషన్, వార్నింగ్, ఎర్రర్, క్రిటికల్ అండ్ ఫైనల్ గా రిటర్న్ అనేది ఇస్తున్నాం, రైట్? సో మన పాత్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం మనం దీనిలో? ఒకసారి చెక్ చేద్దాం. డీలో లాగ్స్ లో అన్నాం, రైట్? డీలో లాగ్స్ లో సో చూద్దాం డీలో లాగ్స్ ఉందా లేదా. డీలో లాగ్స్ అయితే లేదు, యాక్చువల్గా మనం జనరేట్ చేయాలి. సో చూద్దాం. సో ఫైల్ జనరేట్ అవుతుంది. స్వాగర్, మన స్వాగర్ లో చెక్ చేస్తున్నాం. So check your logs to see the different log levels. So information, debug, so ఇక్కడ debug వచ్చింది, ఇన్ఫర్మేషన్, వార్నింగ్, ఎర్రర్, క్రిటికల్ లాగ్ వచ్చింది. అండ్ డీలో చెక్ చేద్దాం. సో చూడండి లాగ్ ఫైల్ జనరేట్ అయింది అండ్ దీనిలో ఒక టెక్స్ట్ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఓకే, అండ్ సో చూడండి ట్రేస్, డీబగ్ ఇన్ఫర్మేషన్, వార్నింగ్, ఎర్రర్ అండ్ క్రిటికల్. క్లియర్? సో క్రియేట్ అయింది కదా ఫైల్. అండ్ అగైన్ నేను ఈ ఫైల్ ని నేను రిమూవ్ చేస్తున్నా, లైక్ నెక్స్ట్ పర్పస్ లో చూద్దాం మళ్ళీ అగైన్. సో యాజ్ ఆఫ్ నౌ లైక్ ఎన్లాగ్ కాన్ఫిగర్ అనేది ఎలా చేస్తాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం XML ఫైల్ తీసుకుందాం. సో బిఫోర్ దట్ ఎన్లాగ్ సంబంధించిన నేమ్ స్పేసెస్ ఏదైతే ఉంటుందో దట్ మీన్స్ ప్యాకేజెస్ అవి మనం ఇన్స్టాల్ అనేది చేసుకున్నాం. తర్వాత మనకు ఆటోమేటిక్గా ఎన్లాగ్ డాట్ కాన్ఫిగ్ ఫైల్ అనేది ఈ లైక్ ఇన్స్టాల్ అవుతుంది. కాకపోతే అది రీడ్ ఓన్లీలో ఉంది కాబట్టి దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ రీడ్ ఓన్లీ అంటే మనకు కావాల్సిన ఫార్మాట్ లైక్ ఈ టార్గెట్స్ అని ఫిక్స్ చేయడం అనేది అవుతుంది కాబట్టి మనకు కావాల్సిన ఫార్మాట్ అనేది తీసుకున్నాం. అండ్ లైక్ న్యూ ఫైల్ తీసుకొని దాన్ని మళ్ళీ అగైన్ కాన్ఫిగర్ అనేది చేసుకున్నాం. తర్వాత వచ్చేసి దానికి లైక్ ప్రాజెక్ట్ ఎడిట్ లోకి వెళ్ళి అది కాపీ ఆల్వేస్ అని తీసుకున్నాం. అలాగే ప్రోగ్రామ్ లో ప్రొవైడర్స్ ఏదైనా ఉంటే లాగిన్ ప్రొవైడర్స్ వాటిని క్లియర్ చేసి మనకి ఎన్లాగ్ కాన్ఫిగ్ అనేది లైక్ ఎన్లాగ్ అనేది మనకి లాగిన్ ఫ్రేమ్వర్క్ కింద యూజ్ చేస్తున్నట్టు మనం ఫిక్స్ చేసుకున్నాం, రైట్? అంటే రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్ లో రిజిస్టర్ చేసినాం. అలాగే టెస్ట్ కంట్రోల్ ఒకటి తీసుకొని తర్వాత మనకు కావాల్సిన గెట్ మెథడ్ లైక్ ఒక యాక్షన్ మెథడ్ తీసుకున్నాం. దానిలో లైక్ లాగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ లాగ్స్ మనం రాసాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నార్మల్ గా లాగ్ అనేది క్రియేట్ అయింది. క్లియర్? నెక్స్ట్ వన్, సపోజ్ స్ట్రక్చర్డ్ లాగిన్ కావాలి. క్లియర్? నాకు వచ్చేసి స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో కావాలనుకున్నాం. సో ఇక్కడ చూడండి స్ట్రక్చర్ ఫార్మాట్ సంబంధించి సేమ్ ఇదే నేను XML ఫైల్ ఆల్రెడీ జనరేట్ చేశాను. సో ఎలాగో ఇంతకుముందు మనం ఏదైతే తీసుకున్నామో వాటిని లైక్ నేను కామెంట్ చేసుకుంటా. ఓకే, XML ఫైల్ నేను కామెంట్ తీసుకున్నా. అండ్ నా రైట్. సో ఫస్ట్ చూద్దాం. సో ఇవి చూసాం మనం XL XMLNS అండ్ XMLNS XSL. సో ఇది ఎన్లాగ్ కి సంబంధించి ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి XML ఫైల్ యూజ్ చేసినట్టు దానికి సంబంధించింది. అలాగే ఆటో రీలోడ్. సో ఏదైనా మనకి మధ్యలో మనం ఏదైనా చేంజెస్ చేస్తే ఆటోమేటిక్ గా రీడ్ చేసుకుంటాం. అలాగే ఇంటర్నల్ లాగ్ లెవెల్స్ వార్నింగ్, అలానే ఈ ఇంటర్నల్ లాగ్ లైక్ టెక్స్ట్ ఫైల్ అనేది తీసుకున్నాం, రైట్? అండ్ టార్గెట్ వచ్చేసి ఫైల్ అండ్ ఆల్ ఫైల్స్ లైక్ అన్ని తీసుకుంటున్నాం. అండ్ లైక్ ఇక్కడ చూడండి లేఅవుట్స్ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం? సో టైప్ జేసన్ లేఅవుట్ అని తీసుకున్నాం అన్నా. సో ఇవి ఇక్కడ వన్ బై వన్ చెక్ చేద్దాం. సో ఇక్కడ చూద్దాం. సో టార్గెట్ లో వచ్చేపాటి సో మనకి ఏంటంటే ఫస్ట్ XML సంబంధించిన ఎన్లాగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్, తర్వాత టార్గెట్ అండ్ రూల్స్ అనేవి ఉన్నాయి, రైట్? అండ్ ఇప్పుడు చెక్ చేద్దాం. ఎక్సర్సైజ్ టైప్ జేసన్ లేఅవుట్ అన్నాం. సో దిస్ యాజ్ అట్రిబ్యూట్స్ యాజ్ ది లేఅవుట్ టైప్ జేసన్ లేఅవుట్. సో మనకి ఫార్మాట్ వచ్చేసి మనకి రైట్ లాగ్ ఎంట్రీ అనేది జేసన్ ఫార్మాట్ లో వస్తుంది, రైట్? జేసన్ ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో. అండ్ అలాగే టైం. సో టైం సెకండ్ వన్ వచ్చేసి టైం తీసుకున్నాం. ఓకే, సో సెకండ్ వన్ టైం. సో ఇక్కడ చూడండి
ఫస్ట్ నేమ్ వచ్చేసి టైం, నేమ్ టైం. అలానే దిస్ నేమ్ ఆఫ్ ది అట్రిబ్యూట్ ఇన్ ది జేసన్ ఆబ్జెక్ట్. సో ఈ టైం ఆబ్జెక్ట్ అనేది జేసన్ ఫార్మాట్, దట్ మీన్స్ లాంగ్ డేట్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ లేఅవుట్ లాంగ్ డేట్ అన్నాం. సో దట్ మీన్స్ ఇది లాంగ్ డేట్ అంటే లైక్ ఇలా మొత్తం ఇయర్, మంత్, డేట్, అవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్. సో ఇదంతా తీసుకుంటుంది అన్నమాట టైం అనేది. నెక్స్ట్ లెవెల్. సో ఇది వచ్చేసి మనకి స్పెసిఫైస్ ది లాగ్ లెవెల్. సో ఏ లాగ్ లెవెల్లో ఉంది, దట్ మీన్స్ ఇది ఇన్ఫర్మేషన్ లో ఉందా, ట్రేస్ లో ఉందా, ఇన్ఫర్మేషన్ డీబగ్, రైట్. సో ఇలా ఈ జేసన్ ఫార్మాట్ అనేది తీసుకుంటుంది ఈ అట్రిబ్యూట్స్ అనేది కూడా. అలానే లేఅవుట్. సో లాగ్ లెవెల్ ని ఏది ఎంటర్ యాజ్ వాల్యూ, సో వాల్యూ లాగా తీసుకోవచ్చు, ట్రీట్ చేస్తాం, రైట్. యూజెస్ ది లాగ్ లెవెల్ ఆఫ్ ది లాగ్ ఎంట్రీ యాజ్ ద వాల్యూ. సో లాగ్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇక్కడ అంటే లాగ్ ఎంట్రీలో ఉన్న లాగ్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని వాల్యూ లాగా ట్రీట్ చేస్తుంది. క్లియర్. And next one, message. So indicates that the log message itself should be included in the JSON format. That means దీనిలో ఉన్న ఫార్మాట్స్ ఏంటంటే లైక్ ఫస్ట్ టైం అన్నాం, టైం వస్తుంది. లెవెల్ అంటే లైక్ లాగ్ లెవెల్లో ఏ లెవెల్లో ఉన్నాం, దట్ మీన్స్ డీబగ్, ట్రేస్. సో ఇది మనకి వాల్యూ లాగా ట్రీట్ చేస్తుంది. అలాగే మెసేజ్ ఏదైతే లాగ్ ఎర్రర్ మెసేజ్ ఏదైతే ఉంటుందో సేమ్ అది కూడా సేమ్ జేసన్ ఫార్మాట్ లో వస్తుంది, రైట్. అండ్ లేఅవుట్ అంటే లైక్ మెసేజ్ ఫార్మాట్ లోనే వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ ఎక్సెప్షన్ అన్నాం. సో ఎక్సెప్షన్ అనేది లైక్ ఎక్సెప్షన్ డీటెయిల్స్. అండ్ అలానే లేఅవుట్ వచ్చేసి మనకి ఫార్మాట్ టు స్ట్రింగ్ అన్న. సో దట్ మీన్స్ స్ట్రింగ్ ఫార్మాట్ లో మనకి ఇది ఎక్సెప్షన్ అనేది మనకి డిస్ప్లే అనేది చేస్తుంది, రైట్. నెక్స్ట్ వన్ కన్సోల్ అన్న. సో కన్సోల్ లో కూడా సేమ్, రైట్. ఇది జేసన్ లేఅవుట్ అన్నాం, రైట్. జేసన్ లేఅవుట్ అంటే జేసన్ ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో వస్తుంది. అండ్ కన్సోల్ అన్నాం. సో కన్సోల్ వచ్చేసి మనకి కన్సోల్ లో కూడా సేమ్ అదే ఫార్మాట్ లో రావాలి. కన్సోల్ లో కూడా మనం తీసుకున్నాం కాబట్టి కన్సోల్ లో కూడా సేమ్ డిస్ప్లే అనేది సేమ్ ఫార్మాట్ లోనే వస్తుంది, రైట్. అండ్ నెక్స్ట్ వన్ రూల్స్. సో రూల్స్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ మైక్రోసాఫ్ట్ డాట్ స్టార్. సో ట్రేస్ నుంచి తీసుకున్నాం. అన్వాంటెడ్ మెసేజ్ వస్తే బ్లాక్ హోల్ అనేది ఏం చేస్తుంది మనకి డిస్కార్డ్ చేసేస్తుంది, రైట్. అన్వాంటెడ్ లాక్ ఫైల్స్. సో అలాగే సిస్టమ్ డాట్ డాట్ అంటే సిస్టమ్ తో స్టార్ట్ అయ్యే నేమ్ స్పేసెస్ ఏమైనా ఉంటే అవన్నీ ట్రేస్ లో అవ్వచ్చు. అలాగే ట్రేస్ అండ్ డిబగ్ ఆల్ ఫైల్స్ అండ్ కన్సోల్ అనేది తీసుకున్నాం, రైట్. సో జేసన్ ఫార్మాట్. అండ్ నౌ సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఫార్మాట్ అన్నాం కాబట్టి లైక్ ఒక మోడల్ తీసుకున్నాం. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ లో మనం తీసుకున్నాం, చూసాం కూడా, రైట్. సో స్ట్రక్చర్డ్ ఫార్మాట్. సో బుక్ డీటెయిల్స్ అండ్ సో బుక్ సంబంధించి టెస్ట్ కంట్రోలర్ లో మనం తీసుకుంటున్నాం. ఇక్కడ బుక్ అని కాదు, టెస్ట్ కంట్రోలర్ లో తీసుకున్నాం, రైట్. ఐడి టైటిల్ అని. అండ్ నెక్స్ట్ వన్ పోస్ట్ మెథడ్ అండ్ గెట్ మెథడ్. సో ఇవి రెండు కూడా తీసుకున్నాం, ఓకే. అండ్ ఇక్కడ గెట్ మెథడ్ ఆల్రెడీ ఒకటి ఉంది. సో దాన్ని ప్రస్తుతానికి కామెంట్ చేసుకుంటున్నాం. సో దాని జోలికి వెళ్ళాల్సుకోలేదు. అండ్ నెక్స్ట్ వన్ సో స్ట్రక్చర్ లాంగ్వేజ్ జేసన్ ఫార్మాట్. సో ఎప్పుడైతే నేను ఇక్కడ రిక్వెస్ట్ బాడీ నుంచి ఎప్పుడైతే నేను డేటాని పంపిస్తానో పోస్ట్ మెథడ్ లో బుక్ డేటా అనేది బుక్స్ కి నాకు యాడ్ అవుతుంది. అండ్ ఇది లాగ్ ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్ ఫార్మాట్ లో వస్తుంది. అలానే గెట్ బుక్స్ అన్నప్పుడు బుక్స్ డీటెయిల్స్ మొత్తం కూడా నాకు ఇక్కడ గెట్ డీటెయిల్స్, దట్ మీన్స్ ఇక్కడ కూడా స్ట్రక్చర్ ఫార్మాట్ లో వస్తుంది. అండ్ ఒకసారి చెక్ చేద్దాం, చూడండి. సో డి డ్రైవ్ లో లాగ్ ఫైల్ ఉందా చెక్ చేద్దాం. లాగ్ ఫోల్డర్ అయితే ఉంది, బట్ ఫైల్ అయితే ఏం జనరేట్ కాలేదు. అండ్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ గెట్ వెళ్దాం, రైట్ అవుట్, ఎగ్జిక్యూట్. సో డీటెయిల్స్ వచ్చినాయి అండ్ సక్సెస్ కన్సోల్ లో చూస్తే సో చూడండి ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఫార్మాట్ లో వచ్చింది కదా, రైట్. అండ్ లాగ్ ఫైల్ లోకి వెళ్దాం. సో లాగ్ ఫైల్ జనరేట్ అయింది. అండ్ నా చూడండి ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లోనే వచ్చింది, ఒక ఆర్డర్, క్లియర్. అండ్ సో ఇన్ ది సేమ్ వే నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ మెథడ్ చూద్దాం, ఓకే. సమ్ డేటా ప్రొవైడ్ చేద్దాం. ఇయర్ పబ్లిష్, ఓకే. సో కన్సోల్ లో చూడండి లైక్ యాడెడ్ ఏ న్యూ బుక్ అనేది యాడ్ చేస్తున్నాం, రైట్. అండ్ సేమ్ వే
దీనిలోకి వెళ్ళాం. సో ఇక్కడ చూడండి తర్వాత ఇన్ సపరేట్ ఫార్మాట్ లో వచ్చింది, రైట్. సో యాడెడ్ న్యూ, రైట్. సో లాగ్ ఫైల్ అనేది జనరేట్ అయింది. సో ఎన్లాగ్ యూస్ చేసి మనం ఇలా ఈ కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేస్తాం, రైట్. సపోజ్ మనకి ఎక్సెప్షన్ అనేది వచ్చింది నార్మల్ గా. సో అలాంటి కేసులో ఎక్సెప్షన్ మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఎక్సెప్షన్ సంబంధించి నేను తీసుకున్నా. సపోజ్ గెట్ మెథడ్ లోనే నాకు ఎక్సెప్షన్ వచ్చింది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది స్ట్రక్చర్ ఫార్మాట్ లో. సో గెట్ మెథడ్, రైట్, జస్ట్ గెట్ మెథడ్ గెట్ లో సో ఎక్సెప్షన్ వచ్చినప్పుడు లాగ్ ట్రేస్, లాగ్ డీబగ్ ఇన్ఫర్మేషన్, ఎర్రర్ వచ్చినప్పుడు మాత్రం నాకు ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు లాగ్ ఎర్రర్ లోకి వెళ్తుంది, రైట్. ఎక్సెప్ట్ క్యాచ్ బ్లాక్ లోకి వెళ్తుంది, రైట్. సో అక్కడ ఎర్రర్ అనేది మనకు ట్రేస్ అవుట్ అవుతుంది. అండ్ సో టూ మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ గెట్ మెథడ్ మనం స్టాప్ చేద్దాం. మనం కామెంట్ లో తీసుకుందాం. సో గెట్ మెథడ్ execute. సో చెక్ ది లాగ్స్ అండ్ కన్సోల్ చూడండి ఇక్కడ మనకి. సో ఎక్సెప్షన్ డివైడెడ్ బై 0 ఎక్సెప్షన్, ఓకే. అండ్ లాగ్ ఫైల్లో చూద్దాం. లాగ్ ఫైల్లో సో చూడండి లాగ్ ఫైల్లో ఇక్కడి నుంచి చూడాలి, రైట్. సో లెవెల్, సో ఫస్ట్ టైం మనం టైం తీసుకున్నాం కదా, టైం లెవెల్ మెసేజ్ అని. సో టైం లెవెల్ ట్రేస్. సో దిస్ ఈజ్ ఎ ట్రేస్ లాగ్ ది మోస్ట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్, అంటే మనం తీసుకున్న ఇక్కడ మెసేజ్, రైట్. ఇక్కడ దిస్ ఈజ్ ఎ ట్రేస్ ది మోస్ట్ డీటెయిల్డ్ ఎస్పెక్ట్. సో లాగ్ ట్రేస్ లో అది వస్తుంది మనకి, క్లియర్. అండ్ ఇన్ ది సేమ్ వే డీబగ్ లో ఇన్ఫోలో వార్న్ ఫ్యాటల్, ఫ్యాటల్ మీన్స్ నథింగ్ బట్ క్రిటికల్. అండ్ ఫైనల్ ఎక్సెప్షన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఎర్రర్, మనం ఇచ్చిన ఎర్రర్ అండ్ మెసేజ్ తో పాటు ఎక్సెప్షన్ ఏంటి అనేది కూడా మనకు వస్తుంది. సో అటెంప్ట్ టు డివైడెడ్ బై 0, క్లియర్. సో ఇది ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయటం అనమాట. అండ్ ఇన్ కేస్ గ్లోబల్ ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేస్తాం. సపోజ్ గ్లోబల్ ఎక్సెప్షన్ ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది చూద్దాం. సో లైక్ మనం ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పుకున్నట్టున్నాం. గ్లోబల్ ఎక్సెప్షన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే డిఫాల్ట్ పేజ్ ని ఎలా ఇవ్వాలి అనేసి, సారీ. సో యూజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యాప్ బిల్డర్. సో ఏం చేస్తున్నాం ఇక్కడ, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది తీసుకుంటున్నాం ఇంటర్ఫేస్ ని. సో దీనిలో ఎక్సెప్షన్ ఎప్పుడైతే మనకు వస్తుందో లైక్ స్టాటస్ కోడ్ 500 వస్తా అన్ఎక్స్పెక్టెడ్ ఫాల్ట్ హ్యాపెన్స్. సో ఇది ఇస్తున్నాం అన్నా. సో ఇప్పుడు రన్ చేద్దాం. బిఫోర్ దట్ లైక్ మనకి ఇక్కడ డైరెక్ట్ గా క్యాచ్ బ్లాక్ అనేది ఇవ్వకుండా ఏం చేద్దామంటే టెస్ట్ కంట్రోలర్ లో రిటర్న్ ఓకే రిజల్ట్ ఓకే ఓకే. సో ఈ ట్రై బ్లాక్ యూజ్ చేసేద్దాం, ఎందుకంటే ఎక్సెప్షన్ అనేది గ్లోబల్ ఎక్సెప్షన్ అనేది ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేసాం కదా, సేమ్. సో ఇక్కడ చూడండి, రైట్. గ్లోబల్ ఎక్సెప్షన్ కి మనం కోడ్ రాసాం. సో కాబట్టి ఎక్కడ ఎక్సెప్షన్ వచ్చినా సేమ్ ఏదైతే గ్లోబల్ ఎక్సెప్షన్ ఏదైతే ఇస్తున్నామో సేమ్ అదే మనకి ఇక్కడ హ్యాండిల్ అనేది చేస్తుంది. సో ట్రై ఇట్ అవుట్. సో ఇక్కడ డివైడెడ్ బై అటెంప్ట్ 0, బట్ ఓకే. సో స్టాటస్ కోడ్ 500. సో ఏదైతే ఇచ్చామో సేమ్ అదే వచ్చింది కదా, రైట్. సర్వర్ పెస్ట్రోల్ అన్న చెక్ చేద్దాం. సో ఇదంతా ఎర్రరే మనకి. సో లాగ్ ఫైల్ చూద్దాం. సో ఇక్కడ నుంచి మొత్తం వచ్చి డివైడెడ్ బై 0 ఎక్సెప్షన్. సో ఇది గ్లోబల్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడం, క్లియర్, రైట్. అండ్ నెక్స్ట్ వన్, సపోజ్ ఏసింక్రోనస్ లాగింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటాం. ఏసింక్రోనస్, సో ఏసింక్రోనస్ కి నథింగ్ బట్ ఏం చేయండి, ఇక్కడ రైట్ టు ఏసింక్ అని ఇస్తామండి, రైట్. అలానే కన్సోల్ ఇక్కడ రైట్ టు, రైట్. సో ఇలా ఇస్తాం. ఇక్కడ ఆల్ ఫైల్స్ దగ్గర ఏసింక్ ఆల్ ఫైల్స్, ఏసింక్ కన్సోల్, రైట్. ఇక్కడ చూడండి మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఏసింక్ ఫైల్
ఎసింక్ కన్సోల్. సో ఇలా ఇస్తాం అనమాట. ఓకే. అండ్ ఇక్కడ చూడండి మనకి కన్సోల్ లో మనకి నేమ్ వచ్చేసి ఎసింక్ కన్సోల్ అని ఇస్తున్నాం, రైట్. సో ఇలా చేంజెస్ అనేది చేస్తాం. అండ్ అలాగే ఫైల్, సపోజ్ ఫైల్ ఇచ్చేటప్పుడు దాని నేమ్ ఎసింక్ కన్స్. క్లియర్. సో ఇంత చేంజెస్ దానిలో చేసేది, ఇంకా మిగిలిన చేంజెస్ అనేది ఏముండవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా ఒక ఫైల్లోకి ఎలా తీసుకుంటామో చూసాం. అలాగే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో కావాలంటే ఎలా చూసాం. ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ అనేది వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తామో చూసాం. అండ్ ఇన్ ది సేమ్ వే గ్లోబల్ ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా చూసాం, రైట్. గ్లోబల్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తాం. క్లియర్. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఇది చాలా యాక్చువల్ గా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. క్లియర్. కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డేటాబేస్ లోకి ఈ ఎన్లాగ్ ఫ్రేమ్వర్క్ యూస్ చేసి ఎలా డేటాని లాగింగ్ అంటే ఈ లాగింగ్ అనే కాన్సెప్ట్ డేటాబేస్ లోకి ఎలా తీసుకుంటాం అనేది చూద్దాం. క్లియర్. సో న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.